చాలా మంది చిన్న చిన్న కాంప్లైంట్లతోటి మన మీద బురదొచ్చే ప్రయత్నం చేస్తారు. అది మీ సేఫ్టీ కోసం నేను చేయలేదు. ఎందుకంటే ఈ చిన్న ఇన్సిడెంట్ అయినా మన మీద ఆరోపించడం ఏం జరిగినా టైం డాక్టర్ లేకపోయినా ఏఎంలతో మొన్న మన కడలు జరిగింది. కనీసం మినిమం మనకి రిక్వైర్మెంట్ ఏం అవసరం ఉంటే చెప్పండి, అవన్నీ చేయాలి రావాలి. కానీ రిక్వైర్మెంట్ లేకుండా కనీసం పార్షియల్ బాక్స్లో మనం కనీసం అక్కడ దానికి సంబంధించిన ప్రైమరీ ట్రీట్మెంట్ ఏవైతే అవసరం ఉంటే అవి లేకుండా అట్లా హాస్పిటల్లో ఉండకూడదు. కాబట్టి నాకు ఒక మంచి ఆఫీసర్ నాకు పైన ఉన్నాడు, కర్ణన్ సార్. నేను అతిగా ఇష్టపడేటువంటి వ్యక్తి అతను, నేను ఆ సార్ని. కాబట్టి కర్ణన్ సార్ హెల్త్ డిపార్ట్మెంట్ ఉండడం, దాంతోపాటు మీరందరూ కూడా జీహబ్ నిర్మల్ ఉంది కదా, నిర్మల్. కాబట్టి నిర్మల్ కూడా మా ఏరియాలో అయితే సార్ తోటి నెక్స్ట్ మంత్ అక్కడ కూడా ఇనాగ్రేషన్ చేస్తుంది. ఆ హాస్పిటల్కి సంబంధించి మీకు ఏ చిన్న అవసరం ఉన్నా 100% రిక్వైర్ చేసే బాధ్యత నాది. కానీ ఇక్కడ డాక్టర్ల విషయం మీకు రిక్వైర్మెంట్ ఏదైతే అవసరం ఉందో అది కూడా సార్ వాళ్ళకి సబ్మిట్ చేయండి. మీరు కూడా ప్రపోజల్స్ చేయండి. ప్రతి ఒక్కటి మనకి ఏం కావాలని ఇక్కడ హాస్పిటల్లో ఫుల్ఫిల్ ఉండేది చూద్దాం. మీకు అటెండర్ ముందుకుంటే అన్ని రకాలు అంటే ప్రధానంగా ఇక్కడ అనేక రకం చిన్న ఫ్యాక్చర్ అయినా ఎక్కడ పోవాలి ఎక్కడ పోవాలి సరే దానికి సంబంధించిన డాక్టర్లు అందరూ కూడా కావాలి. డిఎస్సి హాస్పిటల్ అయితే అన్ని రకాలుగా వస్తాయి. అది చాలా మందికి తెలియదు. అంటే ప్రతి దాని మీద ఆరోపణలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి అట్లాంటి ఆరోపణలు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? 100% ఇక్కడ డాక్టర్ అయితే కంపల్సరీ 24/7 ఉండేటట్టు చూడాలి. అది చూసుకోండి. ఇప్పుడు డయాలసిస్ సెంటర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు చాలా దూరం పోవాలి, లేకపోతే అట్లా నిమ్స్ రావాలి, లేకపోతే ఉత్తూరు రావాలి, ఇక్కడెక్కడో దూర ప్రాంతాలు పోతారు. ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి ఇంకా మనకి ఏం అవసరం ఉన్నా నేను చేయడానికి సిద్ధంగా ఉంది. పై లెవెల్ ఏ రకంగా మాట్లాడారు. కాబట్టి మీలో తప్పులు చూసుకుంటే బాగుంటుంది, సరిపోతుంది. Stop.